క్రిస్పీ టేస్టీ రాగి ఆకు పకోడీని ఈ విధంగా చేసుకుని డబ్బా నిండుగా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఉంటుంది. కానీ 2-3 రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. బౌల్లోకి 2 కప్పులు రాగి పిండి, 2 కప్పులు బియ్యం పిండి, 2 కప్పుల శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము లేదా జీలకర్ర పొడి, 3 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుని 4-5 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసుకుని పిండిలోకి వేసుకోండి. పిండిలో వేస్తున్నప్పుడు ఇలా నురగరాగా రావాలి, అప్పుడే నూనె బాగా వేడెక్కినట్టు. అలానే ఇవి కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. అంతా కూడా కలిసేలా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఇలా ఉండ చేస్తే ఈజీగా ఉండవి బ్రేక్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా అంటే ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే బాగోదండి, ఇలా స్మూత్ గానే ఉండాలి. ఆకుపకోడి ఇలా రావాలి అంటే ఈ ప్లేట్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన రాగి పిండి విజయ్ గోల్డ్ వారి రాగి పిండి. రాగి పిండి అయితే చాలా చాలా బాగుంది. దీంట్లో రాగి పిండే కాదు, మన వంటింటికి కావాల్సిన చాలా ఇంగ్రీడియంట్స్ వీళ్ళ దాంట్లో లభిస్తాయి. ఆర్డర్ పెట్టుకోవాలంటే జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లేదా లోకల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. విజయ్ గోల్డ్ 50 years of ట్రస్ట్. ఇప్పుడు జంతిక పుడకని తీసుకుని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా దీంట్లోకి పెట్టుకుని ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఈ రెసిపీ మొత్తం కూడా చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఆకు పకోడీలాగా చేసుకుని 2 వైపులా కూడా వేయించుకోండి. 2 వైపులా కూడా ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా నొరక తగ్గగానే వీటిని స్ట్రైనర్ సహాయంతో తీసేసుకుని ఇదే విధంగా అంతా కూడా ఆకు పకోడీలా రెడీ చేసేసుకోండి. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఆకు పకోడీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.